దేశంలో సమగ్ర కులాల గణన చేయాలని డిమాండ్ చేశారు పీపుల్స్ కమిటీ సభ్యులు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పీపుల్స్ కమిటీ ఆధ్వర్యంలో సమగ్ర కులగణనపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్కు రిటైర్డ్ ప్రొఫెసర్లు, ప్రజా సంఘాల నేతలు, సామాజికవేత్తలు హాజరయ్యారు. బీసీ అని చెప్పుకుంటున్న ప్రధాని మోదీ కులగణనపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో సమగ్ర కులగణనపై అవగాహన కల్పించామన్నారు సామాజికవేత్తలు. బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా వేయటం జరిగింది. మేము కులగణనలు చేయం, కులగణన చేసినట్టు అయ్యేది ఉంటే దాని పరిణామాలు వేరే ఉంటాయి, అది మంచిది కాదు ఈ దేశానికి అంటారు. ఈ దేశంలో చెట్లు, గుట్టలు, అనిమల్స్, పిట్టలకు, జంతువులకు లెక్కలు ఉన్నాయి. బట్ బీసీ కమ్యూనిటీస్కు ఇప్పటి వరకు లెక్కలు తీయలేదు. సో ఈ లెక్కలు తీయాలి అని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ నినాదంలో కూడా కులగణన జరగాలి, దేశం మొత్తం కులగణన తీసినట్టు ఏది ఉంటే ఒక ఎక్స్రే తీసినట్టు ఉంటుంది, ఎవరెంతో అనేది ఒక తెలుస్తుంది అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కూడా వారి పాదయాత్ర చేస్తున్నాడు. ఆ పాదయాత్రలో కూడా ప్రతి పాదయాత్రలో ఈ మాట చెప్పడం జరుగుతున్నది. తెలంగాణలో కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు అధికారంలోకి వచ్చింది. వాళ్ళు కులగణన చేయడానికి సుముఖంగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే మన డిమాండ్ అన్ని కులాల జనగణన జరగాలి. అన్ని కులాల జనగణన జరిగితే ఎవరి జనాభా ఎంతనో వారికి ఆ ఫలితాలు అందాలన్నది మన ఈ పీపుల్స్ కమిటీ ఆన్ కాస్ట్ సెన్సెస్ డిమాండ్ చేస్తున్నాం. మోడీ గవర్నమెంట్ ఎంత అడ్డుకుంటుందో ఈ బీసీలని, మరి బీసీని చెప్పుకునే ప్రధానమంత్రి గారు ఉన్నారు ఈ రాజ్యంలో. మరి ఆయన జన్మతః బీసీ కాదు, అలాగే ఏనాడు బీసీల గురించి ఉద్యమం చేసిన మనిషి కాదు. ఆ పెద్ద మనిషి ఇవాళ నేనే పెద్ద బీసీనని ఈ దేశంలో చెప్పుకుంటూ గత 9.5 ఏళ్ళుగా మరి ఒక్క పని కూడా చేయకుండా బీసీలకి నేను నిలదీయడం జరిగింది. మొన్న ఒక ఆయన అంటున్నాడు, పెద్ద ఆయన, మీ బీసీ కమిషన్ రాజ్యాంగ ప్రతిపత్తి ఇచ్చామంటున్నాడు. సరే ఇచ్చావు, సరే ఏం బీసీ కమిషన్లో చైర్మన్ని ఒక మెంబర్ని వేసినావు, ముందు చైర్మన్ వేసి ఏడాది తర్వాత ఒక మెంబర్ని ఇచ్చినావు, ఇంకో 3 మెంబర్లు ఇస్తే మా సమస్యలు పరిష్కారం అయిపోతాయని నీకు భయమా? ఎవ్వడూ ఆపలేడు భారతదేశంలో బీసీల కులగణాన్ని. ప్రభుత్వాన్నే మారుస్తాం, ఖబర్దార్ మోడీ. గత 2 సంవత్సరాలుగా ఈ యొక్క బీసీ కులగణన చేయాలని చెప్పేసి ప్రతి మండలము, జిల్లాలు తిరుగుతూ ఇప్పటికీ 8 రాష్ట్రాలు తిరిగి వచ్చాను నేను. 1 కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని మొదలుపెట్టాను 2 సంవత్సరాల క్రితం. ప్రధానమంత్రి మోడీ గారికి ఈసారి సెన్సెస్లో ఖచ్చితంగా బీసీ కాలం పెట్టాలి, ఈసారి కనుక ఆ బీసీ కాలం పెట్టకపోతే 50% పైగా ఉన్న బీసీలందరం కూడా సెన్సెస్లో పాల్గొనము అని కరాఖండిగా చెబుతూ 1 కోటి ఉత్తరాల ఉద్యమాన్ని మా గురువు గారు ప్రొఫెసర్ మురళీ మనోహర్ సార్ సారథ్యంలో వారి ఆశీర్వాదం మీదకు 2 సంవత్సరాల క్రితం ఉద్యమం మొదలుపెట్టి ఇప్పటికి 8 రాష్ట్రాలు ముగించడం జరిగింది. ఇంకా కూడా ముందుకు పోతున్నాం. సో ఓన్లీ కేంద్ర ప్రభుత్వము సెన్సెస్లో బీసీ కాలం కనుక మనం పెట్టించగలిగితే సో ఆటోమేటిక్గా మనకు రాజ్యాంగబద్ధంగా హక్కులు సంక్రమించబడతాయి. అది మీకు అందరికీ తెలిసిన విషయం. సో దాని మీద మేము వర్కౌట్ చేస్తున్నాం. మా పీపుల్స్ కమిటీ ఆన్ కాస్ట్ సెన్సెస్ ప్రగాఢంగా నమ్మేది ఏంటంటే ఈ రాష్ట్రంలో అన్ని కులాల గణన చేయాల్సిందే. సమగ్ర కాంప్రహెన్సివ్ సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సెస్ చేయాల్సిందే అని మేము కోరుతున్నాం. దాని గురించి గత అనేక నెలలుగా ఉద్యమాలు చేస్తున్నాం, అందరినీ కలుస్తున్నాం. గత 75 సంవత్సరాల పాలన కనుక చూసినట్లయితే వాస్తవానికి ఏ పాలసీ నిర్ణయం తీసుకోవాలన్నా దానికి డేటా కావాలి, ఏ విధానపర నిర్ణయం తీసుకోవాలన్నా డేటా కావాలి. డేటా లేకుండా ఒకవేళ విధానపర నిర్ణయం తీసుకున్నట్లయితే ఆ విధానం తప్పుగా ఉండే అవకాశం ఉంది. ఆ విధానం తన లక్ష్యాలను సాధించలేని పరిస్థితి కూడా ఉండే అవకాశం ఉంది. ఇది బేసిక్ కామన్ సెన్స్. డేటా లేకుండా విధానం నిర్ణయం తీసుకోవటానికి వీల్లేదు. రాజ్యాంగం మనకి ఏం చెప్పిందంటే కుల రహిత సమాజాన్ని ఏర్పరచటమే ప్రజాస్వామ్యం అని చెప్పింది. అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ డెమోక్రసీ ఏమిటి అంటే కులం లేనటువంటి భారత జాతిని నిర్మించటం. అందులో ఫెయిల్ అయ్యారు ఇన్ని సంవత్సరాలకి. ఇది మనం చెప్పక్కర్లా, వాళ్ళే నిర్ణయించుకోవాలా. అసెంబ్లీ నిర్ణయించుకోవాలి, ప్రభుత్వం నిర్ణయించకపోతే అసెంబ్లీ ఒక రెజల్యూషన్ పాస్ చేసి గవర్నమెంట్ అడగాల, మీరు చేస్తారా మేము చేసామా.
మాతో ఉన్నారు చాలామంది విద్యావేత్తలు ఉన్నారు. ఈ రోజున విద్యావేత్తల కరువు లేరు. మేము వాళ్ళతో కమిషన్ వేసుకుంటాం, మేము చేసుకుంటాం అని గవర్నమెంట్కి ప్యారలల్గా లెజిస్లేటివ్ బాడీ దీన్ని నిర్ణయించి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. ఇగో ఇది జరుగుతుంది, ఈ విధంగా మీరు చెయ్యండి అని చెప్పాలి. కాబట్టి అసెంబ్లీలు ఫెయిల్ అయినాయి, పార్లమెంటు ఫెయిల్ అయింది, మరి గవర్నమెంట్లు కూడా ఫెయిల్ అయ్యాయి. కాబట్టి ముఖ్యంగా తెలంగాణ లాంటి రాష్ట్రం ఇది భిన్నం. మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ది పీపుల్ బ్యాక్వర్డ్ కాస్ట్గా ఉన్నారు. ఇంత పర్సెంటేజ్ చాలా రాష్ట్రాల్లో లేదు. బీసీల విషయంలో ఒక్కొక్క రాష్ట్రం ఒక్కో విధంగా ఉంది. ఎస్సీలు కామనే. సో కాబట్టి ఏంటంటే ఇంతమంది ఉన్నారు, ఇంకా మేము బీసీలమే, మా బీసీల రిజర్వేషన్ ఇవ్వాలి అని అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు? అంత సీరియసా అని ప్రభుత్వం నిర్ణయించుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది. So when Rahul Gandhi has been raising this issue, he said, among the 90 secretaries who are there in the central government, there are only 3 BCs, which is a fact, which is less than 2% of the representation there. So we also have to be very clear. If you look at the narrative of the Prime Minister in the last 3-4 days, including what he said in the Parliament, he said, making it very clear, we will not take out caste census. Making it very clear. And that is their agenda. They are anti-reservation, anti-affirmative action, anti-Dalit, anti-BC, anti-women, anti-poor. There is absolutely no doubt in my mind when I am using it. So when you look at these kind of a dimension, we have given a representation to Telangana state. We met quite a few people, including the Chief Minister, but there is confusion. They are saying, we will give you BC census. I am quoting again the governor's speech. The state is committed to carrying out caste census with particular reference to BCs. There is confusion there. We do not want BC census. We want caste census. We would like to know which are the communities which are there, what is the ready population. I know it for a fact, without even the data, it is less than 3% of the population. కులంతో ఉన్న రాజ్యాంగం ఏమంటే కూడా అట్లనే ఉంటుంది. కులం రద్దు చేయాలి కావాలని ఒక పథకం ప్రకారం ప్రభుత్వాలు 75 ఏళ్ల నుంచి కులం అమలు చేస్తున్నాయి. దానికి రాజ్యాంగపరమైన హక్కులు కూడా ఇచ్చింది. ఆఖరికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గుళ్ళోకి పోతే ఆయన గుడి బయటనే పెట్టినారు. ఆయన లోపల రానిలేదు. ఆయన భార్య సవితను నెట్టేసినారు, ఫస్ట్ లేడీని కూడా నెట్టేసినారు. ఆయన వెళ్ళిపోయినాక నీళ్లు పోసి, పసుపు నీళ్ళు పోసి, పాలు పోసి కడుక్కున్నారు. బయట పెట్టి బయట కూడా ఉండలేదు. ఆ తర్వాత మురుముని పోతే కూడా రానియలేదు. రాజ్యాంగాధినేతకే కులం బాధ తప్పనప్పుడు ఇక ఏముంటుంది? ఏ రాజ్యాంగం అమలవుతుందా? రాజ్యాంగాధినేతకే దిక్కు లేని స్థితి కదా. మీరు కులం తీసేయండి. అన్ని కులాలు ఎవరైనా సరే గుళ్ళో పూజారులుగా ఉండేటట్టుగా ఉండాలి. ఒక కులమే ఉండాలి. నెయ్యి దగ్గర ఉండాలి, పీ దగ్గర ఉండాలి. మీకు రిజర్వేషన్ మాకు కూడా కావాలంటారు కదా గవర్నమెంట్ ఉద్యోగాలు, మరి పైకాల దగ్గర చేయండి. ఇది ఎక్కడ అమలవుతున్నది? న్యాయం, సామాజిక న్యాయం అనేది లేదు. చివరికి ఎస్సీల్లో చీల్చిన మహబూబ్నగర్ జిల్లాను చూపిస్తా. మానమాదిక పంచాయతీలు పెట్టారు. ఇప్పుడు బీసీలో కూడా బీసీ ఎంబీసీ పంచాయతీ పెడతారు. అందరు చేయండి. మీరు రెడ్డి వెలమ కమ్మ కూడా చేయండి, బ్రాహ్మణ్ చేయండి, కోమట్లో చేయండి, అందరు చేయండి. ఎవరెవరు ఎంతున్నారు, మీకు ఎంత అధికారం ఉంది, మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఏ కులానికి ఎంత ఉన్నాయి, ఏ సంపద ఎవరి దగ్గర ఎంత కేంద్రీకృతమై ఉన్నది, ఎవరి దగ్గర పోగుబడి ఉన్నది, అవన్నీ తీయాలి. తీస్తే వనరులు ఎక్కడో తెలుస్తుంది.